ఈ పెళ్లికి తప్పకుండా రండి. మర్చిపోకండి, ఉదయం మంచు భార్గవి డాన్స్ ప్రోగ్రామ్, సాయంత్రం బాలమురళి కృష్ణ కచేరీ, రాత్రి ఇళయరాజా మ్యూజిక్. పెండ్లి పిలుపు. నా ఏకైక పుత్రిక గీతకు పెద్దపాళెం పరమేశ్వర సీతాపతి గారి కుమారుడు చిరంజీవి రామానాయుడికి వివాహం. అందరూ ఆహ్వానితులే. తమ ఆగమనాభిలాషి రాజశేఖర్ నాయుడు. శబాష్. ఇంకో శబాష్ ఎలా పడేయండి. ఇది చూడండి, ఈ పత్రిక చూడండి. ఓహో, ఇదో రకమా? అవును, ఇది ఒక రకమైన పత్రిక. డాడీ, ఒక చెల్లెలికి 2 పత్రికల? ఒక చెల్లికి 2 మొగుళ్ళు. ముందు చూడండి. ఏంటి కొనుక్కుతున్నావు? గట్టిగా చదువు, అందరం విందాం. స్వస్తి శ్రీ శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ పంచమి నాడు 19/9/93 గురువారం ఉదయం 10 గంటలకు రాజశేఖరం గారి సుగ్రహంలో వారి ఏకైక పుత్రిక గీతకు. ఎందుకు ఆగావు? మిగతాది చదువు. నా కుమారుడు మాధవ్కి వివాహం. అందరూ ఆహ్వానితులే. తమ ఆగమనాభిలాషి కృష్ణమూర్తి నాయుడు. పత్రిక మేళతాళాలతో ఊరందరికీ ఇస్తున్నాడు. ఎవరు వాడు? మీ బావ డాడీ గారు కృష్ణమూర్తి. ఆయనే స్వయంగా ఇస్తున్నాడు. మూర్తి? అవునయ్యా. చిచి, అవునయ్య గారు. పాతాళ చెరు నుంచి వాడెలా పెట్టుకొచ్చాడు అన్నడితే ఆయన అడగండి. ఇప్పుడు వాడెక్కడున్నాడు? ఊరి మధ్యలో రథం కింద ఉన్నాడు. ఖాళీ. పాతాళ చెరులో ఏమైందని వెళ్ళి చూడు. నేను వాడిని వెళ్ళి చూస్తాను. ఏమయ్యా రాజశేఖరం, మీ చెల్లెళ్ళు కృష్ణమూర్తి ఏదో విదేశాలకు వెళ్ళారని చెప్పావు. ఇన్ని సంవత్సరాలుగా బంధించి ఉంచారటగా. అక్రమం. కృష్ణమూర్తి, నువ్వెలా తప్పించుకొచ్చావు? ఇంతకాలంగా నువ్వు నన్ను బంధించింది ఊరందరికీ తెలియజేయడానికే తప్పించుకొచ్చాను. ఏమిటి పత్రిక? చదవలేదా? నా కొడుక్కి నీ కూతురికి వివాహం. చనిపోయిన వాడికి పెళ్ళెలా జరుగుతుంది? కన్న తండ్రిని చెప్తున్నా, ఖచ్చితంగా జరుగుతుంది. జరగనే జరగదు. జరుగుతుంది. జరగలేదంటే? అదే మండపంలో నన్ను నేనే ఈ కత్తితో పొడుచుకు చస్తాను. నువ్వేం చేస్తావు? ఈ తుపాకీతో నన్ను నేనే కాల్చుకు చస్తాను. అయితే చావటానికి సిద్ధంగా ఉండు. ఈ పెళ్ళి ఆపండి. ఆపండి, ఆపండి, ఆపే. అయ్యారు, అందరూ ప్లాన్ వేసుకునే వచ్చినట్టున్నారు. నువ్వెందుకు వచ్చావు? ఈ పెళ్లిని ఆపటానికి వచ్చాను. ఆపడానికి నువ్వెవరు? నేనా? నిన్ను చంపడానికి వచ్చిన మహంకాళిని. నువ్వు కాల్చి చంపేసిన రాజయ్య కుటుంబంలో మిగిలిన ఒకే వారసురాల్ని. జ్ఞాపకం ఉందా? ఇప్పుడు నువ్వేం చేస్తానంటావు? ముందు మాధవుడికి గీతకి నేను పెళ్లి జరిపిస్తాను. దాని తర్వాత నా పనిని పూర్తి చేస్తాను. మాధవ్ చనిపోయాడు గదే. ఆయన చావడు. ఆయన చావకూడదు. చావడానికి వీల్లేదు. ఖచ్చితంగా వస్తాడు. ఎలా వస్తాడంటావు? నా గొంతు వింటే వచ్చేస్తాడు. ఏది అరు? ఈ పెట్టు. ఎలా వస్తాడో నేను చూస్తాను. ఇంకేం కావాలి?
వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అతడి కోసం అయ్ బాబాయ్, ఒక అబ్బాయి గురించి